ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హే ఆల్ సో రీసెంట్గా ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు చాలా చేంజెస్ అయితే తీసుకురావడం జరిగింది. సో పర్టికులర్లీ ట్యాక్స్కి సంబంధించి రిలాక్సేషన్ అయితే బాగా ఇవ్వడం జరిగింది. అందరూ కూడా చాలా ఊరటగా ఉన్నారనమాట, హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎస్, దిస్ ఇస్ కరెక్ట్ ఓన్లీ. అయితే దీనికి సంబంధించి అసలు మనం ట్యాక్స్ని ఎందుకు కడుతూ ఉంటాము ఏంటి అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ వచ్చేసి ఇప్పుడు త్రూ అవుట్ ఆల్ ది స్టేట్స్కి మనకి డబ్బులు అనేది ఇవ్వడం జరుగుతుంది టు డెవలప్ ది కంట్రీ. రోడ్స్ కావచ్చు, ట్రాన్స్పోర్ట్ కావచ్చు, నిధులు కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ స్కీమ్స్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించి. సో వీటన్నిటికీ కూడాను మనము పబ్లిక్ ట్యాక్స్ అని చెప్పి, ప్రైవేట్ ట్యాక్స్ అని చెప్పి రెండు రకాల ట్యాక్స్ని గవర్నమెంట్ కడుతూ ఉంటాం. సో మనం కట్టిన తర్వాత ఆ డబ్బుల్ని మన స్టేట్స్కి డివైడ్ చేస్తూ ఉంటారనమాట. సో దీనికి సంబంధించినటువంటి ఫుల్ సబ్జెక్ట్ నేను తర్వాత చెప్తాను. సో డివైడ్ చేసినటువంటి ఆ డబ్బులు మనకి స్కీమ్స్ రూపంలో కావచ్చు, ఆ తర్వాత హైవేస్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, ఇవన్నీ కూడాను సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకి రావడం జరుగుతుంది. వీళ్ళు ఎవ్రీ ఇయర్ కూడా ప్రతి స్టేట్కి 41% ఆఫ్ అమౌంట్ని ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో వాళ్ళకి వచ్చేటువంటి టోటల్ అమౌంట్లో. ఓకే, సో ఇదంతా ఒక సబ్జెక్ట్. సో దీనికి సంబంధించి చాలామంది కూడాను అసలు శాలరీ క్యాలిక్యులేషన్స్ ఎలా చేసుకోవాలి, అసలు ట్యాక్స్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలని చెప్పి అనుకుంటూ ఉన్నారు. సో మీకు నేను క్లారిటీ ఇవ్వబోతున్నాను. స్లాబ్స్ ఏమేమి ఉంటాయి, ది సేమ్ టైం ఎంత ట్యాక్స్ పడుతూ ఉంటుంది, ఎంత శాలరీ వాళ్ళకి ట్యాక్స్ పడుతూ ఉంటుంది, ఈ విషయాలు కూడా నేను మీకు ఈరోజు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి. నమస్తే, వెల్కమ్ టు బిజినెస్ బస్ విత్ రాజు పసుపులేటి ఆన్ సుమన్ టీవీ. రీసెంట్ గా ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో ట్యాక్స్ ఏదైతే ఉందో, ట్యాక్స్ పేస్ అందరూ కూడా మంచి ఊరట కలిగించే విషయమే నిర్మలా సీతారామన్ గారు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇందులో మనం చూస్తున్నట్లయితే 12 లక్షల శాలరీ ఎవరైతే ఉందో వాళ్ళకి అసలు ట్యాక్స్ అయితే లేదు అని చెప్పి. సో ఆఫ్టర్ స్టాండర్డ్ డిడక్షన్స్, సో ప్రతి శాలరీ మీద కూడాను స్టాండర్డ్ డిడక్షన్ అని చెప్పి ఉంటుంది అనమాట. సో ఆ స్టాండర్డ్ డిడక్షన్స్ అయిపోయిన తర్వాత ఏదైతే 12 lakhs శాలరీ ఉంటుందో, సో దాని మీద ట్యాక్స్ అనేది ఉండదు. ఎప్పుడైతే 12 lakhs ఆఫ్టర్ స్టాండర్డ్ డిడక్షన్ 12 lakhs శాలరీ కనుక దాటిందో అప్పుడు వారికి గ్రాస్ అనమాట. అప్పుడు వారికి ట్యాక్స్ అనేది వర్తిస్తుంది. అయితే ట్యాక్స్ అనేది ఎలా వర్క్ అవుతుంది ఇప్పుడు నేను చెప్తాను చూడండి. సో దీన్ని కొన్ని కేటగిరీస్ లాగా డివైడ్ చేశారు. వాటిని మనము స్లాబ్స్ అంటాము. స్లాబ్స్ అంటే ఇప్పుడు మీ సాలరీ ₹0 నుంచి 4 లక్షల రూపాయల వరకు ఉందనుకోండి. సో మీకు ఎటువంటి ట్యాక్స్ పడదు అనమాట. ఓకే, సో మీకు అసలు ట్యాక్స్ కేటగిరీలోకి రారు. ఇక్కడ మనం చార్ట్ లో చూస్తున్నట్లయితే సో చూడండి, ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ అని క్లియర్ గా మనకుంటే ట్యాక్స్ రేట్. సో మీ శాలరీ కనుక 0 నుంచి 4 లక్షల రూపాయలు కనుక ఉన్నట్లయితే మీకు నిల్. సో మీకు ఎటువంటి ట్యాక్స్ అనేది పడదు. నెక్స్ట్, మీ శాలరీ కనుక 4 lakhs రూపీస్ నుంచి 8 lakhs కనుక ఉంది అనుకోండి. సో అప్పుడు మీకు 5% ఆఫ్ ట్యాక్స్ అనేది పడడం జరుగుతుంది. ఎంతైతే అంత. అదే విధంగా మీ శాలరీ కనుక 8 to 12 lakhs ఉన్నట్టయితే 10% అనేది ఉంటుంది అనమాట. నెక్స్ట్ 12 to 16 lakhs అయితే కనుక 15% ఉంటుంది. అదేవిధంగా 16 lakhs 1 రూపీస్ నుంచి 20 lakhs కనుక మీ శాలరీ కనుక ఉన్నట్లయితే 20%, అండ్ 20 lakhs to 24 lakhs వచ్చేసి 25%. 24 lakhs కంటే అబౌవ్ ఉంటే కనుక మీకు 30% ట్యాక్స్ అనేది ఉంటుంది. అయితే మరి స్టాండర్డ్ డిడక్షన్ కూడా చెప్పాను నేను మీకు. మరి స్టాండర్డ్ డిడక్షన్ తర్వాత ఎప్పుడైతే శాలరీ అమౌంట్ ఇంత వస్తుందో దాని మీద ట్యాక్స్ అనేది పడుతూ ఉంటుంది అనమాట. సో మనం చూద్దాం అసలు స్టాండర్డ్ డిడక్షన్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్ కి శాలరీ వచ్చేసి 12,75,000 రూపాయలు వస్తుందని చెప్పి అనుకుందాం. ఎందుకు అంటే ఇక్కడ మనకి అప్ టు 12 lakhs వరకు నిల్ అని చెప్పి విన్నాం మనం. మరి ఇక్కడ చూసినట్లయితే ఇవన్నీ చూడండి ఎలా ఉన్నాయో, ఆల్రెడీ పర్సెంటేజ్ ఉంది. సో ఈ ట్యాక్స్ స్లాబ్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా క్యాలిక్యులేట్ చేసిన తర్వాత స్టాండర్డ్ డిడక్షన్ గా తీసుకుంటారనమాట. ఈ స్టాండర్డ్ డిడక్షన్ ఏదైతే పర్సెంటేజ్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత 75,000 వరకు మీకు డిడక్షన్ ఉంటుంది, స్టాండర్డ్ డిడక్షన్. ఆ తర్వాత వచ్చేటువంటి డబ్బులు ఏది ఉందో దాని మీద మాత్రం మీకు ట్యాక్స్ అనేది పడుతుంది. ఒకసారి చూపిస్తాను ఒక చిన్న ఎగ్జాంపుల్ తో. ఓకే, సో రాజుకి శాలరీ వచ్చేసి 12,75,000 రూపాయలు వస్తుంది అని చెప్పి అనుకున్నట్లయితే అందులో స్టాండర్డ్ డిడక్షన్ మొత్తం 75,000 రూపాయలు పోగా సో తన ట్యాక్సిబుల్ ఇన్కమ్ ఏంటంటే 12 lakhs రూపీస్ అనమాట. సో మనం అకార్డింగ్ టు ద స్లాబ్స్ ఏదైతే కొత్త ట్యాక్స్ స్లాబ్స్ ఉన్నాయో 0 to 4% నిల్లు, 4 to 8 కి 20,000, 8 to 12 కి 40,000. సో టోటల్ ట్యాక్స్ వచ్చేసి ఈ యొక్క 12 lakh రూపీ ఇన్కమ్ కి 60,000 అనమాట. సో ఇప్పుడు దీని మీద ట్యాక్స్ రిబేట్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి మీకు ఎటువంటి ట్యాక్స్ కూడా పడదు. సో నా ఎగ్జాంపుల్ 2 చూద్దాం. సో ఇక్కడ ఏంటంటే శాలరీ 13,75,000 రూపాయలు వస్తుందని చెప్పి అనుకున్నట్లయితే సో తనకి స్టాండర్డ్ డిడక్షన్ వచ్చేసి 75,000. ఆఫ్టర్ స్టాండర్డ్ డిడక్షన్ మొత్తం ట్యాక్స్ పేబుల్ ఇన్కమ్ ఎంత? 13 లక్షల రూపాయలు. సో ఈ 13 లక్షల మీద ట్యాక్స్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. అది ఎలా క్యాలిక్యులేట్ అవుతుందంటే ఎక్కడ ఉంటుంది స్లాబ్స్. సపోజ్ 0 to 4 నిల్, ది సేమ్ టైం 4 to 8 వచ్చేసి 20,000, 8 to 12 వచ్చేసి 40,000, అండ్ 12 to 13 వచ్చేసి ₹1,00,000 కదా. ₹1,00,000 మీద 50% ఎంత? 15,000 రూపీస్. సో టోటల్ వచ్చేసి మనకి ఎంత ఉంది? 75,000 అనమాట. అండ్ దీని మీద ఎటువంటి రీబేట్ రాదు. సో ట్యాక్స్ పేయబుల్ ఇన్కమ్ వచ్చేసి 75,000 రూపీస్. ట్యాక్స్ పేయబుల్ ఇన్కమ్ వచ్చేసి 30 lakh రూపీస్.
టోటల్ ట్యాక్స్ ఎంత పే చేయాల్సి ఉంటుందంటే 75 lakhs అనమాట. మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ మీ సాలరీస్ కూడా బిఫోర్ కొత్త కంపెనీలో జాయిన్ అవుతున్నట్లయితే కనుక సో ఇటువంటివన్నీ కూడా క్లియర్గా తెలుసుకొని దాన్ని బట్టి మీ యొక్క సాలరీని మీరు మాట్లాడి జాయిన్ అవ్వండి. సో దట్స్ ఇట్ గైస్. అండ్ ఈ విధంగా మీరు క్యాల్కులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.